ఉప్పుల శివారెడ్డి గారు రాజారెడ్డి గారి కుమారుడిగా జనవరి 10, 1967 సంవత్సరంలో మరుముల గ్రామంలో జన్మించారు. తన విద్యాభ్యాసాన్ని కొత్తపల్లి మరియు ముల్కనూరు గ్రామాల్లో పూర్తి చేసి 10వ తరగతి వరకు చదివారు. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాన్వేషణలో ఉండగా రైతులకు అందుతున్న ప్రయోజనాల పట్ల ఆకర్షితుడయ్యారు. సహకార రంగం రైతులకు మేలు చేసే ఒక గొప్ప వేదికగా భావించి ఈ రంగంలో చేరడానికి ఆసక్తి కనబరిచారు. ఉప్పుల శివారెడ్డి గారు డిసెంబర్ 1989 నెలలో సహకార సంఘంలో చేరారు. వారు ఉద్యోగంలో చేరినప్పుడు వారి రోజువారీ వేతనం కేవలం 10 రూపాయలు మాత్రమే ఉండేది. ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లోనే వారు వసూలు విభాగంలో పనిచేయడం ప్రారంభించారు. ఆ విభాగంలో రైతుల దగ్గరకు స్వయంగా వెళ్లి వసూలు చేయడం, సంబంధిత విధులు నిర్వహించడం వంటి బాధ్యతలు నిబద్ధతతో చేపట్టారు. తన కృషి నిబద్ధతతో సహకార రంగంలో రైతులకు మేలు చేసేందుకు పూర్తి స్ఫూర్తితో పనిచేశారు. ఈ విధంగా ఉప్పుల శివారెడ్డి గారు అనేక అనుబంధ విభాగాలలో పనిచేస్తూ తన ప్రతిభ, కృషి మరియు నిబద్ధతతో సహకార సంఘానికి విలువైన సేవలను అందించారు. తన పనిని అంచెలుగా మెరుగుపరుచుకుంటూ ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగంలో ముందుకు సాగుతూ వచ్చారు. తరువాత ఆయన మార్కెటింగ్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ విభాగంలో కూడా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రైతుల పండ్లను, ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించేందుకు ఆయన అనేక మార్గాలను అన్వేషించారు. మార్కెటింగ్ విభాగంలో తాను చూపిన వినూత్న ఆలోచనలు, ప్రతిభతో సమాజానికి మరింత సేవ చేయగలిగారు. తన ఆచరణ మరియు పనితీరుతో సహకార రంగంలో ఆయన చేసిన కృషి అసాధారణమైనది. ఆయన సేవలు నేడు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి. 2008 సంవత్సరంలో బిన్నీ రైస్ మిల్లులో, 2010 సంవత్సరంలో సీడ్ కౌంటర్లో విధులు నిర్వర్తించి రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీలో సహాయంగా పనిచేశారు. 2011 సంవత్సరంలో పెట్రోల్ పంప్ నిర్వహణలో బాధ్యతలు స్వీకరించి సరఫరా మరియు లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించారు. 2012 సంవత్సరంలో కాటన్ మిల్లో విధులు నిర్వర్తించి పత్తి కొనుగోలు మరియు ప్రాసెసింగ్లో కీలక పాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో గట్లన సింగపూర్ గోడౌన్, 2016 సంవత్సరంలో ప్యాడీ గోదాములో, 2018 సంవత్సరంలో కొత్తపల్లి గోదాములో బాధ్యతలు స్వీకరించి వ్యవస్థను మెరుగుపరిచేందుకు పాటుపడ్డారు. 2019 సంవత్సరం నుంచి 2025 వరకు సటాకే పర్బోయిల్డ్ రైస్ మిల్లులో పనిచేస్తూ మార్కెటింగ్, నిర్వహణ, పరిశీలన వంటి బాధ్యతలను నిర్వహించారు. ఈ విధంగా వివిధ విభాగాల్లో పనిచేస్తూ అనుభవాన్ని పెంపొందించుకొని సహకార సంఘ అభివృద్ధికి తన సంపూర్ణ నిబద్ధతతో తోడ్పడ్డారు. ఉద్యోగుల సంఘం తరఫున శివరెడ్డి గారు, మీ సేవలు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచాయి. మీ కృషి, నిబద్ధత మరియు మార్గదర్శకత్వం ఎనలేనివి. మీరు మాతో గడిపిన రోజులు చిరస్మరణీయంగా నిలుస్తాయి. మీ రిటైర్మెంట్ అనంతరం జీవితం ఆరోగ్యం, ఆనందం మరియు శాంతితో నిండాలని మనసారా కోరుకుంటున్నాం. మీ అమూల్యమైన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.